మిథున రాశి వారికి ఈ రాశి నుండి అష్టమ స్థానంలోనే 4 గ్రహాల యొక్క సంచారం ఉన్నది కాబట్టి పెట్టుబడుల విషయాలలో కాస్తంత ఆచితూచి నిర్ణయం తీసుకోండి. షేర్ మార్కెట్ కావచ్చు, స్పెక్యులేషన్కి సంబంధించినవి కావచ్చు, ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉండి 5-10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి నిమిత్తం మీరు ఏదైనా రిస్క్ తీసుకున్నా అది మీకు వర్తిస్తుంది, మీకు అనుకూలంగా మారుతుంది. కానీ కొత్తగా మాత్రం ఏ వింత ప్రయత్నాలు చేయొద్దు, వీటి వలన మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తుల కాలం బాగుంటుంది. కొత్తగా చిన్న వ్యాపారాలు ప్రారంభించాలని లేదా కొన్ని షార్ట్ టర్మ్ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని ముఖ్యమైనటువంటి మీటింగ్స్ ని అటెండ్ అవ్వగలుగుతారు, కార్యజయాన్ని పొందగలుగుతారు. శుభకార్యాల నిమిత్తం ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది మితిమీరినటువంటి ధోరణి కారణంగా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కాస్తంత ముందు వెనక చూసి ఆలోచన చేసి ఆ నిమిత్తమే ప్రయత్నం చెయ్యండి. కానీ మీరంత ప్రయత్నం చేసినప్పటికీ ఖర్చు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఆందోళన మాత్రం చెందవద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. వాతావరణంలో వచ్చే మార్పులకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంతమంది సహాయ సహకారాలను ఎప్పుడు తీసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు, విలువైనటువంటి కానుకలను కొనుగోలు చేసే అవకాశము, పొందే అవకాశము ఏర్పడతాయి. వృత్తి నిమిత్తము, చదువు నిమిత్తము మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం కూడా తీసుకునే నిర్ణయాలు కార్యానుకూలత ఎక్కువగా ఉంటుంది. గురువులను సంప్రదించి వాళ్ళ సలహాలు సూచనల మేరకు మీరు నిర్ణయాలు చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ ప్రొఫెషన్ రీత్యా కొంతమందిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు నడిచినటువంటి బాటలో నడవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఇది మీకు కలిసి వస్తుంది కూడాను. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ఈ మిథున రాశి వారు రాబోయే మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. దశమ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడి యొక్క ప్రతికూల ప్రభావము కెరియర్ నిమిత్తము, వ్యాపార నిమిత్తం ఏవైతే అవకాశాలు జారిపోతున్నాయో ఈ విధమైనటువంటి ప్రతికూల ప్రభావం తొలగిపోయి మంచి ఫలితాలను పొందగలుగుతారు.